పెద్దలు ఈ రోజు కొన్ని మంచి పనుల్లో చలివేంద్రం ఒకటి ఈ రోజు పెట్టడం మంచిదే అని చెప్పారు. దీన్ని ప్రపాదానం అంటారు ఇక్కడ. అంటే రానున్నదంతా వేసవే కనుక దాహబాధ ఎక్కువగా ఉంటుంది కనుక దారిని పోయే బాటసారులకు తప్పకుండా జలాన్ని అందించినట్లయితే అది చాలా క్షేమం కలిగిస్తుంది అని చెప్పారు. అందుకే ఈ రోజున ప్రపాదానం అనబడేటువంటి క్రియ చేస్తారు. ఇది మొత్తం ఇక్కడి నుంచి 4 మాసముల పాటు చెయ్యాలి అని చెప్పారు. దీనికో శాస్త్ర విధి ఉంది. గణపతి పూజ చేయడం, భగవద్ ఆరాధన చేయడం, సంకల్పించడం, చక్కని మంచినీటిని అదేవిధంగా చలువు మజ్జిగల్ని ఏర్పరచడం, ఇలాంటి పద్ధతులు చెప్పారు. ఇలా మొత్తం ప్రపాదానం చేయలేకపోతే ఈరోజు కనీసం ఉదకుంభదానం, నీరు నిండిన కడవనిదైనా దానం చేయాలి అనే విషయాన్ని చెప్తున్నారు. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఈ సంవత్సరం ఉన్న లక్షణాలు బట్టి యవధాన్యాల్ని దానం చేయడం చాలా మంచిది, వస్త్రదానం ఒకటి మంచిది అని మనకి పంచాంగాలు చెప్తున్నటువంటి అంశం. కనుక దాన కార్యం, దానం అంటే ఇతరులకు మనం హితం కలిగించడం అని చెప్పడం, అలాంటిది ఏదేని ఈరోజు చేయాలి. కనుక మనం భోగం అనుభవించడం కంటే త్యాగాన్ని ఈరోజు చూపించడం అనేది చాలా అవసరమైన అంశం. అందుకు 10 మందికి చేసే మంచే మనకు మంచిగా నిలువుగా ఉంటుంది కనుక మనం ఈరోజు మంచిని చేయడం అనేది ప్రధాన ఉద్దేశంగా